నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. హనీమూన్కి గోవాకు బదులు అయోధ్య తీసుకెళ్లిన భర్త, షాకింగ్ నిర్ణయం తీసుకున్న భార్య. హనీమూన్కి గోవా తీసుకెళ్తానని ఓ భర్త తన భార్యకు మాటిచ్చాడు. కానీ మాట తప్పి గోవాకు బదులు హిందూ పవిత్ర పుణ్యక్షేత్రాలైన అయోధ్య, వారణాసి సందర్శనకు తీసుకెళ్లాడు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గోవాకు తీసుకెళ్లకపోవడాన్ని భార్య జీర్ణించకపోయింది. ట్రిప్ ముగిసి ఇంటికి చేరుకున్న 10 రోజులకే కోర్టుకు వెళ్లి విడాకుల కోసం పిటిషన్ వేసింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది. భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్పై విచారణ జరుగుతుంది. అసలు ఏం జరిగిందంటే, తన భర్త ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారని, మంచి జీతం సంపాదిస్తున్నాడు. మరోవైపు తాను కూడా ఉద్యోగం చేస్తుండడంతో హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లడం పెద్ద విషయమేం కాదని భార్య పేర్కొంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ విదేశాలకు తీసుకువెళ్లేందుకు నిరాకరించాడని, భారత్లోని హనీమూన్ కానిచేద్దామని చెప్పాడని మండిపడింది. తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత ఉండటంతో భారత్లోని హనీమూన్ ప్లాన్ చేద్దామని చెప్పాడు. గోవా లేదా దక్షిణ భారతదేశంలో పర్యటించాలని అంగీకారం కుదుర్చుకున్నాం. కానీ మాట తప్పి కనీసం నాకు చెప్పకుండానే అయోధ్య, వారణాసికి విమాన టికెట్ బుక్ చేశాడు. ట్రిప్పుకు వెళ్ళడానికి ముందు రోజు మాత్రం విషయం నాతో చెప్పాడు. బాలరాముడు ప్రాణ ప్రతిష్టకు ముందు అయోధ్య నగరాన్ని సందర్శించాలని అమ్మ చెప్పిందని కారణంగా నాకు వివరించాడు అని పేర్కొంది. సమాచారం లేకుండా ప్లానింగ్ను మార్చిన భార్య వ్యతిరేకించలేదు. ఎలాంటి ఘర్షణకు దిగకుండా అయోధ్య, వారణాసి ట్రిప్పుకు వెళ్ళింది. అయితే ట్రిప్ ముగిసి ఇంటికి వచ్చి 10 రోజుల వ్యవధిలోనే భోపాల్లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. నాకంటే కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, వారి విషయంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నాడా అని ఆమె పిటిషన్లో పేర్కొంది. కాగా ఈ పరిణామంపై భర్త స్పందిస్తూ భార్య అనవసర రాద్ధాంతం చేస్తుందని వాపోయాడు. కాగా ప్రస్తుతం ఇద్దరికి భోపాల్ ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ తర్వాత ఎలాంటి నిర్ణయానికి వస్తారో వేచి చూడాలి.